ఇక్కడ 90% కుటుంబాలకి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏడాదికి 5 లక్షల అంటే సుమారు 40,000 రూపాయలు ఆదాయం కలిగినటువంటి వారికి కూడా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సేవలు అందించే దానికి పరిధి 5 లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం పొందొచ్చు. 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యాన్ని కూడా పొందడానికి వారికి అందరికీ కూడా వెసులుబాటు తీసుకోవడం జరిగింది. జనవరి 29 నుండి ఫిబ్రవరి 10 వరకు చేయూత కార్యక్రమం 10 రోజుల పాటు చేయూత కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అమలుపై కేబినెట్కు సమగ్ర నివేదిక అందించింది. అక్క చెల్లెమ్మలు చేయూత అంటే 18,750 రూపాయలు. ఇక్కడ కూడా వారి స్వావలంబన సాధికారత లక్ష్యమే. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. అంటే 45 ఏళ్ళు దాటి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల కోసం పంచేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళా సాధికారిత సాధన లక్ష్యంగా ప్రభుత్వం ఉందని దాన్ని ఇది 4వ విడత కార్యక్రమం వారికి కూడా వారి చేయూత ద్వారా జీవన స్థితి మారుతుంది ఖచ్చితంగా అనేటువంటిది 18,750 చెప్పిన వారి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పాదయాత్రలో చెప్పిన మాట మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక కీలక నిర్ణయం. ఇది గొప్ప నిర్ణయం. 1వ తారీఖు అంటే 1వ తారీఖు నుండి అవ్వాతాతలు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, కళ్ళు గీత కార్మికులు, చర్మకారులు, HIV వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ మరొకసారి చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షను 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే సుమారుగా మొట్టమొదటిసారే 2,250 రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ 3,000కు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్ 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి 65,33,781 మందికి గత ప్రభుత్వ హయాంలో నెలకు 400 కోట్ల రూపాయల లోపు 400 కోట్ల రూపాయల లోపు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉండేది.